నమస్కారం బాబు గారు. నమస్తే అండి. బాబు గారు, ప్రతి ఒక్కరి మెదడులో నెగిటివ్ చాలా కుప్పలుగా నిండుకొని ఉంటుంది. ఆ నెగిటివ్ పోవాలి, పాజిటివ్ మైండ్ సెట్ రావాలి, దాంతోపాటు మనం ఆర్థికంగా బలపడాలి అంటే ఏం చేయాలి? మనల్ని మనం నమ్మాలి. ఎవరిని నమ్మాలి? మనల్ని మనం నమ్మాలి. ఎన్నాళ్ళు తిరిగినాం, పనికిరాని విషయాలు మాట్లాడినాం, ఎక్కడెక్కడికి వెళ్ళినాం, మన పనులు వదిలేసి కూడా ఫ్రెండ్లతో కూడా తిరిగినాము. కొన్ని విషయాలు ఊరి విషయాల కోసం, వేరే ఇతరుల విషయాల కోసం తిరిగినాం, అయిపోయినాయి, ఏం ఎదగలేదు. అంటే నెగిటివ్ కూరుకుపోయింది మైండ్లో. ఈ నెగిటివ్ బయట వెళ్ళాలన్నప్పుడు మన మైండ్ పాజిటివ్గా రావాలి. పాజిటివ్గా రావాలంటే మనం ఏం చేయాలి? మన అలవాట్లు మార్చాలి. ఫస్ట్ మనం ఉన్న స్థాయిని మర్చిపోయి కొత్తగా ఆలోచించాలి. కొత్తగా అంటే ఎలా అంటే నెగిటివ్ ఇన్నాళ్ళు నుంచి వచ్చి పనికిరాని విషయాలు కదా ఆలోచించినావు. ఇప్పుడు పాజిటివ్ అన్నావు కదా, కొత్తగా అంటే నీ జీవితానికి ఎలా తీసుకెళ్ళాలి, ఏ స్థాయిలో ఉండాలి నువ్వు అనేది ఆలోచించాలి. అంటే ఇలా పోవాలన్నప్పుడు డబ్బు అనే విత్తనం నీ మైండ్లో నాటేయాలి. ఏం విత్తనమో? డబ్బు అనే విత్తనం. డబ్బు అంటారు. డబ్బు అనే విత్తనాన్నే మైండ్లో నాటేయాలి. డబ్బుకు సంబంధించిన అఫర్మేషన్లు నా వీడియోలోనే ఉన్నాయి, బోలెడు ఉన్నాయి. నా క్లాసులు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అందరికీ తెలుసు. ఎక్కడ చెప్తున్నాను, ఎలా చెప్తున్నాను కూడా తెలుసు. ఆ డబ్బు అనే విత్తనాన్ని మీ మైండ్లో నాటేయండి. నేను ఆల్రెడీ చెప్పాను, వీడియోలో కూడా చెప్పాను. డబ్బు అనే విత్తనాన్ని, అఫర్మేషనే విత్తనం అంటే ఏదో కాదు, డబ్బు అనే అఫర్మేషనే ఆ విత్తనం నాటేయండి. అప్పుడు ఆ నెగిటివ్ దినము నువ్వు డబ్బుని విత్తనం నాటేసినావు కదా, ఆ విత్తనానికి నీళ్లు పోయండి. నీళ్ళు అంటే ఏంది? అఫర్మేషన్. నేను నా డబ్బు అనే విత్తనాన్ని మీ మైండ్లో నాటుతున్నాను, నేను నాటేస్తాను, మీరు నాటమని లేదు. ప్రతి మానవుడి మైండ్లో నేను నాటుతాను. డబ్బు ఇదే విత్తనం. ఇప్పుడు ఆ విత్తనం మొలకెత్తాలి. అక్కడ శుద్ధం చేసి ఒక గుంటలో నేను మట్టి తవ్వి నాటేశాను. మీ మైండే మట్టి అనేది. ఆ మట్టిలో డబ్బు అనే విత్తనం నాటేశాను. ఆ విత్తనానికి మీరు నీళ్లు పోయండి చాలు. అక్కడ కసువు మొలకుండా కొంచెం జాగ్రత్త పడండి. కసువు అంటే ఏంటండి? నెగిటివ్. అంటే ఆ చుట్టూ ఆ పాజిటివ్. ఇప్పుడు డబ్బు నింపున్నాడు నాటేస్తున్నాను, అది మొలకెత్తాలి. అది మొలకెత్తి చెట్టు రావాలంటే ఏం చేయాలి? అక్కడ కసువు చేరనీయకూడదు. అంటే పనికిరాని ఇదంతా చెత్త చెదరాలు అక్కడ చేరకుండా నీట్గా పెట్టుకోండి. అంటే నెగిటివ్. ఆ పనికిరాని ఏంటి? నెగిటివ్. ఇప్పుడు పాజిటివ్ అంటే ఏంది? ఆ డబ్బు అక్కడ నాటేశాను. మీరు నీళ్లు మాత్రం పోయండి. ఏం పోయండి? నీళ్లు పోస్తూ ఉండండి. నాటేశాను నేను, మీ మైండ్లో డబ్బు అనే విత్తనాన్ని నాటేశాను. మీరు నీళ్లు పోస్తూ ఉండండి, కొన్నాళ్ళు పోస్తూ ఉండండి. మొలకెత్తి కొంచెం చెట్టులాగా వస్తుంది. తర్వాత పెద్ద చెట్టు తయారవుతుంది. నీళ్లు పోస్తూనే ఉండండి. ఇప్పుడు చెట్టు అయిన తర్వాత ఫలం ఇస్తుంది. ఆ ఫలం ఎవరికండి? మనకి. మీకు. మనకు. నన్ను కూడా చేర్చుకోకండి. ఓకే. అంటే మీ భాషలో నాకు చాలా అర్థమైంది ఏంటంటే, ఎప్పుడు ఇతరుని కలుపుకోవద్దు, నిన్ను నువ్వు కలుపుకో. నువ్వు ఆలోచించాను, నన్ను ఇతరులు ఎందుకు కలుపుకుంటావు? మనకి అంటే అప్పుడు ఇంకొకరు కూడా ఇస్తావా? ఇప్పుడు నీ ఇంటిగా డబ్బు పండింది అంటే పండు పండితే అందరికి ఇచ్చేస్తావు, ఎవో. అదే ఇప్పుడు పండు అన్నప్పుడు ఒకటైనా ఇస్తావు, ఎవరో ఒకరు ముఖ్యమైన వాళ్ళకి. డబ్బు అంటే ఎవో, అసలేవో. ఇప్పుడు డబ్బు విత్తనం అని నేను నాటేశాను మీ మైండ్లో. డబ్బు అనే విత్తనం నాటేసి మిమ్మల్ని ఏం చేయమన్నాను? నీళ్లు మాత్రం పోయమన్నాను. మీరు ఏం చేయలేదు, ఊరికి నీళ్లు పోయండి. ఆ నీళ్లు పోయేసి చుట్టూ కలుపు. అంటే కలుపు అంటే ఏంది? కసువు రాని కూడా చూసుకోండి, నెగిటివ్ చేరకుండా. ఆ నీళ్ళు అంటే ఏంది అన్నాను? అఫర్మేషన్. డబ్బుకు సంబంధించిన మాటల్లో చెప్పండి, అర్థం దగ్గర నిలబడి చెప్పండి. ఇలా చెప్తా ఉండండి. చెట్టు అయిపోతుంది. చెట్టు అయిపోయిన తర్వాత ఫలాన్ని ఇస్తుంది. ఆ ఫలాన్ని మీరే అనుభవించండి. ఎవరిని అనుభవించమన్నా? మీరే. నేను డబ్బుని నాటాను, విత్తనాన్ని నాటాను, ఆ ఫలాన్ని మిమ్మల్ని అనుభవించమన్నాను. కనీసం దానికి నీళ్లు కూడా పోయినంటే మీకు ఎలా వస్తుందండి? నీళ్లు పోస్తేనే కదా అది పెరగాలి కదా. ఆ చెట్టు అనేది పెరగాలి కదా. చెట్టు పెరగాలి. చెట్టు అయిన తర్వాత కూడా ఆ చెట్టు దగ్గర ఏది చేరనీయకుండా శుద్ధం కాపాడండి, పురుగులు చేరకుండా. అంటే నెగిటివ్. ఆ మైండ్ చుట్టూ ఏం చేరకూడదు? మైండే విత్తనం. ఇప్పుడు డబ్బు అనే విత్తనం మైండ్లో వేస్తున్నాం. ఆ చుట్టూ కసువు అనేది రానివ్వకుండా, నెగిటివ్ అనేది రాకుండా దూరం చేసేయాలి. అప్పుడు అది మొలకెత్తి పండ్లు ఇస్తుంది. ఆ ఫలాన్ని తిని చూడండి, ఎంత ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు డబ్బు అనే పండు చెట్టు నాటున్నాం, డబ్బుని ఇస్తుంది మీకు. డబ్బు అనే ఫలాన్ని ఇస్తుంది. ఆ డబ్బుని వాడుకోండి, మీ ఇష్టానికి వాడండి. అప్పుడు హాయిగా ఉంటుంది మీ జీవితము, ఎంతో ఉన్నతంగా ఉంటుంది. ఇప్పుడు నేను ఒకప్పట్లో పనికిరాని విషయాలంతా జోక్యం చేసుకొని పనికిరాని విషయాల్లో ఉన్నాను, అంటే నెగిటివ్లో ఉన్నాను. డబ్బు అనే విత్తనం ఎప్పుడైతే తెలిసిందో, ఆ డబ్బు అనే విత్తనం నా గురువులు నా మైండ్లో నాటారు. డబ్బు అనే విత్తనాన్ని నాటారు. వాళ్ళు తెలిసి నాటారో తెలియని నాలేదు, బలంగా ఎవరో ఒక గురువు నాటేశాడు దాంట్లో. దానికి నీళ్లు నేను పోసుకునేసాను. అంటే మనం ఇచ్చేసిన వాళ్ళు సబ్జెక్ట్ చెప్పారు, ఇలా అనేసి నువ్వు పట్టుకుని పో అన్నారు. ఆ నీళ్ళని పోసేసాను, అది సెట్ అయిపోయింది. ఇప్పుడు ఫలాన్ని ఇచ్చేసింది. మనం అనుభవిస్తున్నామా, నేను అనుభవిస్తున్నానా? నేను. మనం కాదు, మనల్ని చేర్చుకోకూడదు. అందుకే పక్క వాళ్ళని పట్టించుకోకూడదు. ఆ డబ్బు అనే విత్తనాన్ని నాటి ఇప్పుడు చెట్టు కాసింది, నేను అనుభవిస్తున్నాను. దీన్ని కూడా చేయకపోతే మనకి డబ్బు ఎలా వస్తుందండి? ఎలా వస్తుంది? అందువల్ల పనికిరాని విషయాలను పక్కన పెట్టి మిమ్మల్ని గురించి మీరు ఆలోచించి పాజిటివ్ అఫర్మేషన్లు చేస్తూ
మీరు పోతా ఉండండి, మీ ప్రయత్నాన్ని పాటిస్తూ ఉండండి, ఆ చెట్టు ఆటోమేటిక్ పెరిగిపోతుంది. విత్తనం నాటేశారు కదా మైండ్లో, డబ్బు అనేది అఫర్మేషన్ చేస్తున్నారు కదా, అది మీకు తెలియకుండా పెరిగిపోతుంది. అది పాజిటివ్ పెరిగి మీకు ఎప్పుడు ఇవ్వాలో, ఎప్పుడు రావాలో, ఏ టైంలో రావాలో సకాలంలో, అంటే నువ్వు ఊహించినా మరి ఊహించిన విధంగా కూడా వచ్చేస్తుంది. నువ్వు అనుకున్నది ఒక రేంజ్గా ఇలా వస్తే అనుకున్నావు, అనుకోకుండా ఇంకొక రేంజ్ వస్తుంది డబ్బు. అప్పుడు ఎంత స్థాయికి వెళ్తావు? ఊహించిన మరియు ఊహించని మార్గాల్లో డబ్బు వచ్చేస్తుంది. అంటే ఆ ఫలం వచ్చేస్తుంది. ఆ విత్తనం నాటేసావు నువ్వు దేనికోసం, అదే చెప్పాను చాలా వీడియోలు, ఎందుకు కొన్ని విషయాలు రిపీట్ అవ్వాలి, మర్చిపోతారు జనాలు. మనము దేనికోసం అయితే ప్రతిరోజు ప్రయత్నిస్తుంటామో ఒకరోజు విజయం ఖాయం మన ముందు ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. విద్యార్థి బాగా చదివినోడు ఖచ్చితంగా వాడు గోల్ని వాడు సాధించేస్తున్నాడు. వాడు విజయం కోసం కదా నిరంతరం నేను ఐఏఎస్ అన్నాడు అయిపోతున్నాడు, అవ్వాలనుకొని దాని మీదనే ఉన్నప్పుడు అవుతాడు. 3 సార్లు ఫెయిల్ అయినా మళ్ళీ వెళ్ళిపోయినాడు వాడు అక్కడికి పోతాడు. 3 సార్లు కాదు, ఇప్పుడు పెద్ద మీద మన లేడీలు కూడా ఐఏఎస్లో ఉన్నారు. 2 సార్లు ఫెయిల్ అయినా కానీ వదలను. ఒక హౌస్ వైఫ్, ఒక గృహిణి కూడా పెళ్ళి అయిన తర్వాత ఐఏఎస్ అవ్వాలని మళ్ళీ గోల్ పెట్టి ఐఏఎస్ అయింది, చూశారు మీరు కూడా. ఎలా ఆమెలో పట్టింది నమ్మకం. మీరు డబ్బుని విత్తనం నాటేశారు కదా, వస్తుంది డబ్బు, అది చెట్టు పరతా ఉన్నది. నువ్వు పెస్తా ఉండు, నువ్వు అఫర్మేషన్ చేస్తూ ఉండు. ఎన్ని రోజులు చేసినాము, ఎన్ని నెలలు చేసినాము, నువ్వు కరెక్ట్గా మైండ్ సెట్ కరెక్ట్గా చేస్తున్నావు అని నీకు తెలియదు. నువ్వు నెగిటివ్ థాట్స్ రిలీజ్ అయి ఉంటుంది, పనికిరాని విషయాలు మళ్ళీ రిలీజ్ అయిపోతుంది. మనం ఏదో పరుతున్నాం, ఇది ఏదైనా జరిగినా జరగదని ఆలోచనలు పడుతూ ఉంటుంది. జరగదనేది లేదు మన సబ్జెక్ట్లో, ఏదైనా జరిగే తీరాలి. ఉంది అన్నప్పుడు ఉంది, లేదు అన్నప్పుడు లేదు. వచ్చేస్తుంది అంటే వచ్చేస్తుంది, వచ్చేసింది అన్నప్పుడు వచ్చేసింది. ఓకేనా? ఆ డబ్బుని విత్తనం నాటేసి నీళ్ళు మాత్రం పోయండి, వచ్చిన ఫలాన్ని మీరు అనుభవించుకోండి. అదే అఫర్మేషన్లు. నేను నాటేశాను మీ మైండ్లో డబ్బుని ఎలా సంపాదించుకోవాలని, దాన్ని పట్టుకొని అలా పోతూ ఉండండి, మీ ప్రయత్నంలో ముందడుగు పెడతా ఉండండి, వచ్చేస్తుంది మీకు డబ్బు. సో ఈ క్రమంలో మనం చెప్పాల్సిన అఫర్మేషన్ ఏంటి? నేను నా మైండ్ని చాలా సులభంగా ఉన్నత స్థాయిలో ఆలోచించి చాలా సులభంగా డబ్బును సంపాదించుకున్నందుకు ఆ విశ్వానికి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మని. ఇంత మంచి సబ్జెక్ట్ అందించారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.